హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చక్రి మహాలక్ష్మికి సారీ చెప్పడానికి బెలూన్స్ తీసుకొని విండో దగ్గరికి వస్తాడు. సారీ అని ఆ బెలూన్పై రాసి ఉండడం చూసి వెంటనే దివ్య షాక్ అవుతుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి ఎవరిదని ఇక ఆ విండో దగ్గరికి వచ్చి చూస్తుంది. అది చూసి అందులో ఉంది చక్రి బెలూన్స్ని సారీ అని రాసి మహా చూడాలని పంపిస్తాడు కదా. అది చూసిన మహాలక్ష్మి చాలా ఆవేశంతో కిందికైతే వస్తుంది. అప్పుడే ఏం చేస్తున్నావు నువ్వు చేసేది నీకు అర్థమవుతుందా? అయినా నిన్ను క్షమించను అని మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది. అప్పుడే అందరూ అక్కడికైతే వస్తారు. అప్పుడే ఇక చక్రి అయితే, మహాలక్ష్మి గారు, మీరు నన్ను క్షమించానని చెప్పండి మహాలక్ష్మి గారు. ఇక నుంచి నేను నీ విషయంలో ఏ తప్పు చేయను. నేను చేసిన తప్పుకి నాకు క్షమాపణ ఇవ్వండి. నిజంగా నేను తప్పు చేశాను అనుకోని పరిస్థితుల్లో ఇక అలా జరగవలసి వచ్చింది. కానీ మీ విషయంలో నేను చేసింది తప్పే, కానీ నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి ప్లీజ్ అని చక్రి మహాలక్ష్మిని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, నిన్ను జీవితంలో క్షమించను, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అయినా మీరు అన్న పదాన్ని మర్చిపోయారు, ఇప్పుడు నువ్వు అంటున్నారు, మర్యాద కూడా పోయింది అని చక్రి అంటూ ఉంటాడు. జీవితంలో నీకు మర్యాద ఇవ్వను అని మహాలక్ష్మి అనగానే, అయితే అప్పుడప్పుడు కలుస్తారన్నమాట అని చక్రి అంటూ ఉంటాడు. నువ్వు ఇంకొకసారి నా కళ్ళ ముందు ఇలాగే కనిపిస్తే ఊరుకోను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇక్కడైనా ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పెద్దికి ఫోన్ చేసి ఇప్పుడే చెప్తాను, నువ్వు ఇక్కడికి వచ్చి ఇక అందరి ముందు నా పరువు తీసావని పెద్దికి చెప్తాను అని మహాలక్ష్మి చక్రితో చెప్పగానే, ఇక చక్రి అయితే అంత పెద్ద పని చేయకమ్మా, నేను వెళ్తాను అని చక్రి అక్కడి నుంచి ఇక వెళ్తూ ఉంటాడు. ఇక చక్రి చాలా బాధపడుతూ ఏం చేసినా మహాగారు మారడం లేదు, మహాగారు నన్ను జీవితంలో క్షమించరని అనిపిస్తుంది. ఇక జీవితంలో తిరిగి మా బృందావనానికి రాదేమో అని భయంగా ఉంది అని ఇక చక్రి తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి మహాగారు, నీ వల్ల అటు కన్నగాడు కూడా ఫీవర్తో బాధపడుతున్నాడు, అయినా నువ్వు మాత్రం ఇంకా నా వల్ల ఆ ఇంటికి రానంటున్నావు. నీకు అందరంటే ఇష్టమే, నేను తప్ప, కానీ అందరి కోసమైనా నా కోసం కాకపోయినా ఆ ఇంటికి తిరిగి వస్తే బాగుండు అని ఇక చాలా బాధపడుతూ చక్రి ఇంటికి వచ్చి బాధపడుతూ అలానే కూర్చుని ఉండిపోతాడు. వెంటనే ఇక రాత్రి కాగానే అందరూ పడుకుంటారు. చక్రి మాత్రం పడుకోడు, ఇక మహా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కేశవ చక్రిని చూసి, ఏంట్రా ఏం చేస్తున్నావు ఇంత రాత్రిపూట, ఇంకా కూర్చోవడం ఏంటి, పడుకో అని అంటూ ఉంటాడు కేశవ అయితే చక్రిని. అప్పుడే ఇక చక్రి అయితే, ఎలా పడుకోమంటావురా, మహాగారు ఇంట్లో లేరని గుర్తుకు చేసుకుంటేనే భయంగా ఉంది, తను ఇక్కడుంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ తను లేదు, కన్నాకి జ్వరంతో బాధపడుతున్నాడు, ఇంట్లో అన్నయ్య కూడా నన్ను తిడుతున్నాడు, అయినా నిజంగా నేను తప్పు చేశానురా, కానీ నన్ను ఇంతలా బాధ పెట్టాలా, మహాగారు కూడా అర్థం చేసుకోవాలి కదా, ఒక్కసారి ఇక నా కోసం కాకపోయినా కన్నా కోసం, పెద్ది అంటే ఇష్టం కదా, ఆ పెద్ది కోసమైనా ఇంటికి రావచ్చు కదా. నేను ఈరోజు వెళ్ళి సారీ ప్రయత్నం చేశాను, కానీ నన్ను జీవితంలో క్షమించనని నా ముఖంపైయే చెప్పేసి వెళ్ళిపోయింది. అక్కడ అందరి ముందు తన పరువు తీశానని చాలా బాధపడుతూ కోపంతో వెళ్ళిపోయింది అని చక్రి అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు అలాంటి ప్రయత్నం చేశాక కూడా మహాగారు మనసు మారలేదంటే ఖచ్చితంగా తొందరలోనే నిన్ను ప్రేమిస్తుందని అర్థమవుతుంది. ఏం కాదు, ఖచ్చితంగా మహాగారు నీతో మాట్లాడతారు, నువ్వు ఏ ప్రయత్నాన్ని వదిలిపెట్టకు అని ఇక అంటూ ఉంటాడు కేశవ అయితే. ఇక చక్రి అయితే పడుకోరా అని కేశవ అనగానే చక్రి పడుకుంటాడు. ఇక ఉదయాన్నే రెడీ అయి ఇక వెంటనే మహాగారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, తొందరగా వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి, తన కోసం ఎలాగైనా తనని మళ్ళీ బ్రతిమిలాడాలి అని చక్రి తన మనసులో అనుకొని వెంటనే ఉదయాన్నే రెడీ అయి ఇక మహాలక్ష్మి ఆఫీస్ ముందు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అప్పుడే అక్కడికి వస్తుంది. అది ఇక చక్రిని చూసిన మహాలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ చక్రి మళ్ళీ ఇక్కడ ఉన్నాడా,
ఇప్పుడు ఇక్కడ అందరూ నేను తనతో మాట్లాడితే ఇవేదిలా అనుకుంటారు. లేదు ఇతనితో మాట్లాడకుండా వెళ్ళిపోవాలి అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆఫీస్ లోపలికి. అప్పుడే చక్రి మహాలక్ష్మి చూసి మహాగారు మహాగారు అని అరుస్తూ ఉంటాడు. నీతో నేను మాట్లాడను, నువ్వు కూడా నాతో మాట్లాడడానికి ప్రయత్నించకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మహాలక్ష్మి అంటూ ఇక చక్రి వైపు చూడకుండా మహాలక్ష్మి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చక్రి మాత్రం చాలా బాధపడుతూ, లేదు మహాగారు మీరు నన్ను క్షమించారని చెప్తేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇక్కడే ఉంటాను అని చక్రి అలానే కూర్చుని ఉండుతాడు. ఇక మహాలక్ష్మి ఆఫీస్లో కూడా చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు, ఇక సార్ చూస్తే ఏమనుకుంటాడు అని మహాలక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక చక్రి ఎవరొచ్చినా మహాగారితో నేను మాట్లాడాలి అని చెప్పి పంపిస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి మాత్రం చక్రితో మాట్లాడడానికి ఇష్టపడదు. ఇక మహాలక్ష్మి ఇక ఈవినింగ్ కాగానే వెళ్తూ ఉండగా, మహాగారు నీతో మాట్లాడాలి, ప్లీజ్ మహాగారు ఒక్కసారి నాతో మాట్లాడడానికి సమయాన్ని కూర్చోండి అని చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి ఇక లేదు నేను నీతో మాట్లాడనని ఇంతకు ముందే చెప్పాను, అయినా హాస్టల్ దగ్గరికి ఇక్కడికి నా వెనకాల పడుతూ ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు, నీకు నిన్నే చెప్పాను పెద్దకి నువ్వు ఈ విధంగా చేస్తున్నావని చెప్తానని, అయినా నువ్వు మారడం లేదు అని మహాలక్ష్మి చక్రిపై అరుస్తూ ఉంటుంది. అప్పుడే అది చూసిన విక్రమ్ అయితే అక్కడికి వస్తాడు. ఏంటి మహాలక్ష్మి ఏం జరిగింది ఇక్కడ అని అంటూ ఉంటాడు. విక్రమ్ అయితే అప్పుడే ఏమీ లేదండి అని విక్రమ్తో మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లకి ఏమో జరుగుతుంది చెప్పు అని అనగానే, ఏమీ లేదు అని ఇక ఇతను ఎవరు అని అనగానే, ఇతను ఎవరో నాకు కూడా తెలీదు అని మహాలక్ష్మి చెప్పగానే, ఏంటి లకి ఇతను ఎవరో తెలీదు కానీ నీ వెనకాల పడుతుండడం నేను చాలాసార్లు గమనించాను, అయినా ఇలా వదిలిపెట్టడం ఏంటి, ఇలాంటి వాళ్ళని జైల్లో ఊసలు పెట్టించాలి అని అంటూ ఉండగా, లేదు లకి వికి అయినా వద్దు తన గురించి పఠించుకోకండి అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక విక్రమ్ అయితే ఇలాంటి వాళ్ళని ఎలా వదిలిపెడతాను, ఒరే నువ్వెవర్రా అని అంటూ ఉంటాడు. ఇక నేను ఎవరైతే నీకేంటి అని చక్రి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే నన్నే ఇలా మాట్లాడతావా ఆఫీస్ ముందుకు వచ్చి అని విక్రమ్ అయితే పోలీసులకి కాల్ చేస్తాడు. అప్పుడే ఇక్కడ ఒక అతను వచ్చి అమ్మాయిలని టార్చర్ పెడుతున్నాడు, అమ్మాయిల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని విక్రమ్ అయితే చక్రి గురించి లేనిపోనివన్నీ పోలీసులకి చెప్తాడు. అప్పుడే పోలీసులు ఇక విక్రమ్ ఉన్న ఆఫీస్కి అయితే వస్తారు. అప్పుడే ఇక ఎవరు సార్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు అని అనగానే, అప్పుడే విక్రమ్ కృష్ణ నేనే అని చెప్తాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి కూడా కిందికి వస్తుంది. ఏంటి వికి ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే, నువ్వు చెప్పకుండా నాకు అర్థమవుతుంది, వాడు నిన్ను టార్చర్ పెడుతున్నాడని అర్థమైంది, అయినా నువ్వు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, అయినా వాడు నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇక నేను చాలాసార్లు చూశాను, అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను వీడిపై అని ఇక అనగానే, అప్పుడే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి ఏంటి విక్కీ గారు ఏం చేస్తున్నారు మీరు, అయినా అతనిపై కేసు పెట్టడం ఏంటి, అయినా అతను నాకు బాగా కావలసిన వాడు అని అనగానే, అప్పుడే విక్రమ్ ఏంటి నీకు కావలసిన వాడా, నీకు కావలసిన వారు గిలా కూడా ఉంటారా అని అంటూ ఉంటాడు. విక్రమ్ అయితే అప్పుడే లేదు విక్కీ అతను నాకు బాగా కావలసిన వాడు, అయినా అతను ఒక్క విషయం గురించి నాతో మాట్లాడాలంటున్నాడు, నేనే అవాయిడ్ చేస్తున్నాను అంతే, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు అతనికి వెళ్ళి మాట్లాడుతున్నావు అని విక్రమ్ అంటూ ఉంటాడు. లేదు విక్కీ నేను నిజం మాట్లాడుతున్నాను, అతను చాలా మంచివాడు, అయినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారేంటి, పోలీస్ వాళ్ళని వెళ్ళమని చెప్పండి అని అనగానే, అప్పుడే లేదు లక్కీ నేను వెళ్ళమన్ను, ఎందుకంటే నాకు కావాల్సిన వాళ్ళని నేను ఎలా వదులుకుంటాను, నాకు కావాల్సిన వాళ్ళని ఈ విధంగా ఇక ఇతను బాధ పెడుతుంటే నేను ఎలా చూడగలుగుతాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే మహాలక్ష్మి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నీకు నేను కావాల్సిన వాళ్ళనా అని అనగానే, అవును లక్కీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఈ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి నీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, అందుకే నువ్వు నా దానం అయిపోయావు, అందుకే నువ్వు ఇక నా మనిషివి కాబట్టి నీకు నేను సపోర్ట్గా ఉంటున్నాను, అందుకే ఇలాంటి వాళ్ళని ఇక నేను దగ్గరికి కూడా రానివ్వను, అందుకే నా అనుకున్న వాళ్ళకి ఆపద కలుగుతుందంటే ఖచ్చితంగా నేను ఉంటాను అని విక్రమ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి ఏంటండి నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి, అయినా నిన్ను ప్రేమించడం లేదు కదా, అసలు నేను ఇక్కడికి జాబ్ కోసం వచ్చాను, ప్రేమ దోమ గురించి కాదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి లక్కీ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక చక్రి అయితే ఎవరా నువ్వు
మహాని ప్రేమించడానికి నువ్వెవరు అని అంటూ ఉంటాడు. చక్రి అయితే ఏంట్రా మహా నువ్వు కావలసిన వాళ్ళని చెప్పింది, కానీ నువ్వు మాత్రం నేను ప్రేమించిన అమ్మాయిపై వెనకాల పడుతూ ఉన్నావు. నేనెందుకు వదిలిపెడతాను? పోలీసులు వెంటనే విని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని విక్రమ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి ఆపండి అని అనగానే ఏంటి లక్కీ, ఏంటి నాకు కావలసిన అమ్మాయి విషయంలో వాడు ఇక అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, అందువల్ల నేను కేసు పెట్టాను. లేదు లక్కీ, పద వెళ్దాం, వాడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు కానీ అని విక్రమ్ అయితే లక్కీపై చేయి వేసి మహాలక్ష్మిపై చేయి వేసి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి విక్కీ చెంప పలగొడుతుంది. అప్పుడే ఆఫీస్ స్టాఫ్ అంతా మహాలక్ష్మి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే దివ్య మహా ఏం చేస్తున్నావు మహా, అతను మన బాస్ అని అంటూ ఉంటుంది. బాస్ అయినా సరే నాపై చేయి వేశాడు, అయినా నేను ఎవరు తెలుసా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఎవరు నువ్వు అని దివ్య అయితే ఎవరు నువ్వు, మహావే కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక విక్కీకి ముందు తెలియాలి నేనెవరో తెలుసా అని ఇక అనగానే చెప్పు నువ్వు మహావి కదా అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక నాకు పెళ్ళైపోయింది, నా గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, నేను నిన్ను ప్రేమించడం లేదు, నువ్వు నన్ను ప్రేమించడం కూడా ఆపేయాలి, ఎందుకంటే నా పెళ్ళి జరిగిపోయింది అని చెప్పగానే చక్రి షాకింగ్గా చూస్తాడు. అంటే మహా తన భర్తని నేనే అని చెప్పేస్తుందా అని సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఏంటి మహా ఏం మాట్లాడుతున్నావు, నీకు పెళ్ళి జరగలేదని చెప్పావు అని దివ్య అంటూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కూడా అవును మహా నిజంగానే నువ్వు ఇక్కడికి వచ్చాక పెళ్ళి జరగలేదని చెప్పావు కదా అని అనగానే నేను చెప్పింది అబద్ధం, నాకు పెళ్ళి జరిగిపోయింది, కానీ నా భర్త కూడా నా దగ్గరే ఉన్నాడు అని చెప్పగానే అప్పుడే విక్రమ్ ఇక మా దివ్య అయితే షాక్ అయిపోతారు. ఏంటే ఏం మాట్లాడుతున్నావు, పెళ్ళి జరగలేదని చెప్పావు, అయినా మీ హస్ని వదిలి ఇక్కడ ఉండడం ఏంటి హాస్టల్లో అని అంటూ ఉంటుంది దివ్య అయితే. ఇక మీ హస్బెండ్ ఎక్కడుంటాడు అని అనగానే మా హస్బెండ్ ఎవరో కాదు ఈ చక్రినే నా హస్బెండ్ అని చెప్పగానే చక్రి గాల్లో తేలిపోతాడు. ఇక దివ్య ఇక్కడున్న విక్రమ్ అయితే షాక్ అయిపోతారు. ఏంటి మహాలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. విక్రమ్ అయితే అవును నేను నిజమేం మాట్లాడుతున్నాను, తను నా భర్త, నాకు తాళి కట్టిన భర్త, కావాలంటే నా మెడలో తాళిబొట్టు చూడు అని ఇక మహాలక్ష్మి తాళిబొట్టుని విక్రమ్కి చూపిస్తుంది. అది చూసిన దివ్య విక్కీ ఇక ఆఫీస్ స్టాఫ్ అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఇక చక్రి అయితే చాలా సంతోషపడతాడు. అంటే మహాగారు ఇప్పటికైనా నేను భర్తగా అర్థం చేసుకున్నారు, అంటే నన్ను భర్త అని అందరి ముందు చెప్పింది అని ఇక నన్ను క్షమించినట్లే అని చక్రి తన మనసులో చాలా సంతోషపడతాడు. అంటే నీ భర్తను వదిలి నువ్వేంటి ఇక్కడ హాస్టల్లో ఉండడం ఏంటి, ఈ ఆఫీస్కి రావడం ఏంటి అని దివ్య అడుగుతూ ఉంటుంది. అనుకొని కారణాల వల్ల ఈ హాస్టల్లో ఉండవలసి వస్తుంది, జాబు తప్పనిసరి కాబట్టి చదువుకున్న చదువుని వృధా చేయకూడదని నేను ఈ జాబ్ చేయవలసి వస్తుంది, నా కాళ్ళపై నేను నిలబడతానని మా వాళ్ళకి చెప్పి వచ్చాను అని మహాలక్ష్మి చెప్పగానే అప్పుడే విక్రమ్ అయితే చాలా సంతోషపడతాడు. ఇలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు, అయినా ఇక నువ్వు ఒంటరిగా ఉండడం ఏంటి, నీ భర్త పక్కనే ఉండాలి అని వికి చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి ఇక చక్రి వైపు అదోలా చూస్తూ ఉంటుంది. అప్పుడే చక్రి మహాలక్ష్మిని చూసి ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక దివ్య కూడా నువ్వు నీ భర్తతో ఉంటేనే సేఫ్, నువ్వైనా హాస్టల్లో ఉండడం మంచిది కాదు, ఇలాగే ఎంతోమంది అనుకుంటారు అని దివ్య కూడా చెప్పగానే చక్రి అయితే అవును మహాలక్ష్మి గారు మీరు నాతో రావడమే మంచిది అని చక్రి సంతోషంతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అందరూ కూడా నీ భర్తతో నువ్వు వెళ్ళాలి అని అరుస్తూ ఉండగా అప్పుడే మహాలక్ష్మి చక్రిని సరే చక్రి పద మన ఇంటికి వెళ్దాం అని ఇక అందరి ముందు తన భర్తగా స్వీకరించి చక్రిని తీసుకొని ఇక బృందావనంకి అయితే వెళ్తుంది. ఇక అందరూ బృందావనంలో కన్నా కేశవ మాధవ చూసి చాలా సంతోషపడతారు. అప్పుడే ఇక నారాయణ కూడా చాలా సంతోషపడుతూ అరే సాధించావు అని అంటూ ఉంటాడు. ఈ చక్రిని అయితే అప్పుడే ఇక అమ్మ మహాలక్ష్మి నువ్వేనమ్మా అని మాధవ అనగానే అవును పెద్ది, నేను ఈ ఇంట్లో అడుగుపెట్టింది ఈ ఇంటి కోడలుగానో చక్రి భార్యగానో కాదు, ఇక నేను ఎక్కడున్నా సేఫ్గా ఉండలేనని ఈ ఇంటికి వచ్చేసాను అని ఇక నుంచి చక్రికి నాకు సంబంధం ఏమీ లేదు, నేను ఇక్కడే ఉంటాను, చక్రి మాత్రం నా జోలికి రావద్దు అని మహాలక్ష్మి మాటిస్తేనే ఇక్కడ ఉంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడు చక్రి అయితే నీకు నేను మాటిస్తున్నాను, నా వల్ల నీకు ఏ ఆపద కలగదు అని ఇక చక్రి నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండడానికి నేను ఏం చేయమన్నా చేస్తాను
అని చక్రి అనగానే నువ్వు నా కళ్ళకు కనిపించకుండా దూరంగా ఉండాలి అంతే చాలు అని మహాలక్ష్మి చెప్పగానే సరే అని చక్రి అంటూ ఉంటాడు. ఇక వదినమ్మ చాలా సంతోషంగా ఉంది వదినమ్మ, నువ్వు లేని ఇల్లు ఏదో భయంకరంగా ఉండేది, ఇక నువ్వు వచ్చావు చాలా సంతోషంగా ఉంది అని కన్న, కేశవ ఇక మాధవ చాలా సంతోషపడతారు. ఇక ఆ రాత్రి అయితే ఇక బిర్యానీ చేసుకొని చాలా బాగా సంతోషంగా తింటూ ఉంటారు. ఈ విధంగానైతే ఖచ్చితంగా జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.